దిగండి దేనికి సార్ ఏమైంది? కొత్త బండి షోరూమ్కే పోతున్నాము. డ్రైవర్ నేను అనుకుంటా. రాసా ఎక్కడ రాదు సార్, గల్లీలో ఎంత వెళ్ళకి వచ్చినా నేను. మెకానిక్ ఉండే నేనే ఫీల్డ్ లో తీసుకొని వచ్చినా గైస్. మనం సో గైస్ మనం ఛానల్లో పోయి మనం వీడియోలు చూడరు, మొత్తం లదాఖ్ సీన్స్ అని కనిపిస్తాయి అనమాట. క్రేజీ ఉన్నాయి వీడియోలు. వెల్కమ్ బ్యాక్. మన ఇంట్రొడక్షన్ లో కొంచెం ఎనర్జీ ఉంటుంది. సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ బెనర్ రైడర్ 46. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. చెప్పొకసారి. So hey guys, welcome back to the new video. This is your Bennett Rider 46. అట్లా కాదు మంచిగా ఇట్లా మంచిగా ఒకసారి మళ్ళీ రేపు మళ్ళీ రిపీట్. So hey guys welcome back to my channel. This is your Bennett Rider 46. Welcome back to the new video. So hey guys, welcome back to my YouTube channel. This is your Bennett Rider 46. This is your new video. సో గైస్ ఇలా ఏమైందంటే అన్నకి బండి కొనిస్తాం కదా స్ట్రీట్ ట్రిప్లు మొన్ననే 15 lakhs పెట్టి. సో ఆ బండి అయితే ఫస్ట్ సర్వీస్ వచ్చింది అనమాట. ఎట్లా చేస్తాను చూడు. అంటే అన్న కొన్నాడు కదా. సో నా డ్రైవర్ బండి సర్వీసింగ్ పంపిస్తున్నా మా డ్రైవర్ బీచి. డ్రైవర్ కాదా రైడర్ అనా ఏమన్నాను రైడర్ అనుకుంటావు డ్రైవర్ నేను అనుకుంటా. ఏమన్నా అనుకోని 2008 2009 లోనే వీళ్ళు అన్ని కొట్టుకొని కాముష్ ఉన్నా. ఇప్పుడు ఎందుకు నాకు నువ్వు ఇప్పుడు నేర్చుకొని నువ్వు ఏదైనా జనరేషన్ ఫాలో కావాలంటారు కదా. అదే మెజిషియన్ ముందట మ్యాజిక్ వద్దు. మెజిషియన్ నేను నా ముందట ఇగో ఈ నిమ్మకాయ మీరు బ్లాక్ అండ్ వైట్ టీవీలో మేము ఎల్సిడి టీవీలో స్మార్ట్ ఫోన్ నువ్వు వాడే ఫోన్ ఈ జనరేషన్ మేము కొట్టే దెబ్బకి డైరెక్ట్ కిందనే పడతావు. ఏమని ఉంటే మాట ఉండాలి. మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు. సైకిల్ మీద వీళ్ళు కొడతా పక్కా. సో గైస్ నెక్స్ట్ ఒక వీడియో వస్తుంది అనమాట. సైకిల్ మీద 10 మంది పోలోను మొత్తం వేడిగా టిక్కీలు బయటికి వెళ్ళినాయి. చూడరు మొత్తం జిమ్ పోతున్నాం అలా స్లిమ్ అయిపోయినా ఖాళీ. నేను ఇమ్రాన్ ఇద్దరం షరతు పెట్టుకున్నాం అనమాట. జల్దీ వెయిట్ ఓవర్ తగ్గుతారని చెప్పి 3 months లో తగ్గు చూపిస్తాం. ఫస్ట్ బాడీ కాదు ఇగో పొట్ట 6 packs రావాలి. ఆల్రెడీ షర్ట్లు టైట్ నాకైతే వెళ్ళిపోయింది కాదు. మీరు చూసుకోవచ్చు. ఇగో నాకు ఇంకా అసలుకే లేదు. లేదు ఇదేంది ఇగో ఇదేంది అరే గట్టిగా అయిపోయింది 6 packs అయితే. సో ఇవైతే మనం లేట్ చేయకుండా ఏం చేద్దాం అంటే బస్ ట్రిపుల్ ఫస్ట్ సర్వీస్ వచ్చింది అనమాట. సో అది తీసుకొని షోరూమ్కి అయితే పోదాం. ఎంత అయితే ఏంది కాస్ట్ అనేది ఆడ పోయినాక చూపిస్తా. అండ్ ఫస్ట్ సర్వీస్ కి చూపిస్తాడు. ఫస్ట్ సర్వీస్ కి ఏమేమైతే అవన్నీ కూడా ఏమేమి చేపిస్తా. దాంట్లో సౌండ్ వచ్చింది అది చెప్పు. ఆయన పోతే ఇప్పుడు పోయి మొత్తం చెక్ చేపిద్దాం. ఇంకా అందులో ఏమేమి చేంజ్ చేస్తారో మీకు చూపిస్తాను. దాని కాస్ట్ ఎంత వస్తుందో మనం చూద్దాం ఇది కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్యూటీ విత్ అస్ చూడండి ఎట్లుందో ఇది. అరే ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి నచ్చలేదు కమెంట్ చేసి చెప్పు. ఇది అన్నకి కొంచెం నచ్చిందంట, కొంచెం నచ్చలే అంటుండు. నాకైతే 100% నచ్చింది. ఇది రాత్రికి నచ్చుతుంది, పొద్దున స్టిక్కర్ అన్నట్టుగా అనిపిస్తుంది. స్టిక్కర్ అన్న అది చూడన్నా ఎంత అగ్రెసివ్ లుక్ ఉందో. ఆ పాత ఉట్టి గ్రీన్ కలర్ ఒకటే ఉండే, ఇది మొత్తం కలర్స్ ఎంత మంచిగా ఉంది చూడు. అది బ్రైట్ ఉండే గ్రీన్ కలర్. ఇది కొంచెం బొమ్మల బండి లాగా అయింది. ఇప్పుడు బొమ్మల బండి కాదు, బొమ్మ అది. మీరు బొమ్మలేక తయారు కదా పిల్లలు మేకప్ వేసుకో. మేము కూడా మా బండిని తయారు చేసుకున్నాం అట్లా మేకప్ వేసి. పో బండి తీసుకోను. తాళం ఇచ్చిన తాళం మీదికో పైసలు ఇవ్వ మళ్ళా. పైసలు తర్వాత ఇస్తారు. ఆ డిపి కిల్లర్ ఫస్ట్ పెట్టు. దాన్ని డిపి కిల్లర్ ఎందుకన్నా అది పెట్టేవా వద్దు, లౌడ్ వస్తుంది. సో గాయ్స్ మనం చూస్తే ఎప్పుడైతే మనం షోరూమ్ కి పోవాలన్నమాట. సో షోరూమ్ వచ్చేసి మనకి ఇక్కడ కుకట్పల్లి సైడ్ ఉంది. కుకట్పల్లి ఉందన్నమాట. అది ఇక్కడ నుంచి వెళ్ళేసరికి ఒక 20 నిమిషాలు అవుతుంది అనమాట. 20 నిమిషాలు పక్క గల్లి పోతున్నామా. ఈజీగా ఒక 45 minutes అయితే పడుతుంది ఆడుకోనికి. సో ఆడికి పోయినాక మనం కలుద్దాం. మన బండిది ఎంత ఖర్చు వస్తుందేమో చూద్దాం. ఇక్కడ గోపురం ఉంటే గోపురం మనం మంచిగా రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. లెట్స్ గో. సో గైస్ ఇది డీపీ కిల్లర్ అనమాట. మొన్న శ్రీశైలం పోతుంటే ఇది చేసినాం. సో ఇప్పుడు మళ్ళీ పెడుతాం. సో గైస్ ఇది టైటానియం అనమాట. చూడండి మీరు కలర్ చేంజ్ అయిపోయింది. అటు బాగా నడుతుంటో ఎట్లా భరిస్తున్నావు.
సో ఏదైతే ఇప్పుడు మనం బండికి ఫిట్ చేద్దాం, ఎందుకంటే ట్రాఫిక్లో సౌండ్ ఎక్కువ వస్తుంది. ఒక పాన పెట్టుకొని తిరగాల్సి వస్తుంది మనం జూబ్లో. సో గైస్ చూసి అప్పుడులో మెకానిక్ ఉండే నేనే ఫీల్డ్ లో తీసుకొని వచ్చిన గైస్. మనం తుంగ సేమ్ తుంగలక్కనే ఉన్నావా? అది టైట్ పెట్టు. సో గైస్ టైర్ లిప్పి తీసుకోతారు అట్లనే సేమ్ అట్లనే ఉన్నారు చూడు. మాట ఎవరున్నాడు తెలుసు ఇప్పుడు చూడు నన్ను ఏదో ఒకటి గుచ్చుతానే మీకు ఎంటర్టైన్మెంట్ వద్దా? గుచ్చకపోతే ఎంటర్టైన్మెంట్ బోర్ అవుతుంది. అరే వాళ్ళు తీసి వాడేరు అంటూ నువ్వు బండి తుడవనికి అన్నాడు. బండి ఇప్పించిందంటే నేను చెప్పొద్దాం అలా వానికి బండి ఇప్పించినందుకు నేను మాటలు అంటున్నాను. బండి ఇన్ని రోజులు నేను నడపలే అనమాట. కాదు ఒకసారి నడిపిన, అదే శ్రీశైలంకి వెళ్ళి వచ్చేటప్పుడు అన్నం కూర్చొని వీలు కొట్టినా. బండి సర్వీస్ కాకముందే వీలు కొట్టేసింది. సో ఇప్పుడు సర్వీస్ అయిపోయాక బండి మనదే అనమాట. ఫస్ట్ సర్వీస్ వరకు అన్నకి ఇష్టం వాడుకొని నేను తీసుకుంటా బండి. నెక్స్ట్ ఖాళీ వీడియో వస్తుంది ఇన్స్టాగ్రామ్ లా, ఖాళీ స్టేట్ యూన్ ఇన్స్టాగ్రామ్. సో ఇది ఫస్ట్ సర్వీస్ అయిపోగానే బండి మీద మంచి వీడియోస్ అయితే వస్తాయి అనమాట. ఖాళీ వీలి అన్నీ వస్తాయి. బాబు కూడా వెయిట్ చేస్తుండే ఇప్పుడు వీడియో కొడతాను దీనిపైన అని చెప్పి. ఏమంటారా బాబు? నేర్పించింది నాకంటే అరే అమ్మా, ప్రతి ఒక్కరు ఇదే మాట అని 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 అని. ఫైనల్ అయితే మనం ఇప్పుడు స్టార్ట్ అవుతాం అనమాట ఇక్కడ నుంచి. సో ఇది వచ్చేసి మన బుక్లెట్, దీన్ని జాతకం ఫైల్ కాదు, ఈ బండిది ఫైల్. ఆడికి పోయి ఫోన్ చేస్తాను. ఇది వచ్చేసి మన ఫస్ట్ వీడియో అనమాట దీంతో, డ్రైవింగ్ తోని. సో ఎట్లుండబోతుందో చూద్దాం. ఇప్పుడైతే మనం కోల్డ్ షాట్లో పెట్టాం వెహికల్ని. అసలు ఈ కాక్పిట్ అయితే క్రేజీ ఉంది, అసలు డిఫరెంట్ ఉంది. ఎంత కంఫర్ట్ ఉంటుంది తెలుసా వెహికల్ ఇది ఆడుకోనికి కూడా. అట్లా ఒక బొమ్మలేక ఆడొచ్చింది. ఇక మొన్న పడ్డప్పుడు అద్దం బెండ్ అయింది గైస్. పడ్డాం నేను అన్న ఇద్దరం కలిసి కింద పడ్డాం అనమాట దీని మీదకి వెళ్ళి. సో పడ్డాం అంటే రన్నింగ్లో పడలేదు, బండి ఆగింది. సో అన్న జర పొట్టి ఉంటాడు కదా, నా అంత హైట్ ఉన్నాడు. సో కాలు రైట్ సైడ్ కింద పెట్టగానే కాలంతలే రైట్ సైడ్కి పడిపోయింది బండి. అద్దం మీద వెయిట్ పడి అద్దం బెండ్ అయింది. ఈ అద్దం ఒకటి చెక్ చేయాలి ఏందో. సో ఇది పేరుకి మాత్రమే 765 cc, కానీ ఇది ఫ్రాంక్ నా జీనన్ కంటే ఫాస్ట్ ఉంది. ఇది సెకండ్ గేర్లో బండి ఇట్లా లేచి పైనకి వచ్చేస్తుంది. టీపీ పెట్టగానే బేస్ తగ్గిపోయింది కదా, టీపీకిలో పెట్టగానే బేస్ తగ్గిపోయింది. అది లేకపోతే చాలా లౌడ్ వస్తుంది సౌండ్. ఇంకా మనం తెలిసే మనం ఏ బండి కొంటే బండి ఎలాంటి కావాలి. నేను బండి బగాయించడం కూడా బగాయించలే, కొంచెం ఒక ఫస్ట్ గేర్లో 4000 RPM వరకు బగాయించిన లైక్ ఇట్లా. సో ఇట్లనే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకోరు అనమాట. సో బండి బగాయించడం అది అని చెప్పి అయితే సార్ వాళ్ళు దీన్ని చిన్న బండి అనుకోరు, పెద్ద బండి అనుకోలే అనమాట. సో మొత్తం బండి గురించి చెప్పినాక కొంచెం అర్థం చేసుకోరు. కానీ హైలైట్ అసలు నేను ఎక్స్పెక్ట్ ఎట్లా పట్టుకుంటారు అని చెప్పి సూపర్ బైక్ మీద పోతుంటే వచ్చి పట్టేసారు. అది స్పీడ్ బ్రేకర్ ఉంది కదా, తాకుతా అని చెప్పి చాలా స్లో అయిపోయినా మొత్తం అక్కడ. అసలు యాక్చువల్లీ అటు స్ట్రైట్ వే ఉండే, కానీ ఇళ్ళకి ఎందుకు వచ్చినా అంటే అటు సైడ్ ట్రాఫిక్ జామ్ ఉంది కదా, ఇట్లా వెళ్ళిపోయాం గల్లీలోకి వెళ్ళి అని చెప్పి ఇటు సైడ్ వచ్చిన. సో ఇక్కడనే లేట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఉంటుందో ఉండదో సర్వీస్ సెంటర్ అర్థమవుతుంది. సో ఇది ఇప్పుడే సర్వీస్ సెంటర్కి కాల్ చేసాం అనమాట సైడ్కి ఆగి. వాళ్ళు ఏమన్నారు అంటే 6:30 వరకు ఓపెన్ అన్నారు. ఇప్పుడు 5:40 అవుతుంది. ఇప్పుడు పోయి మనం వెహికల్ ఇచ్చేసి అలా చూడాలి ఇక ఏమవుతుందో. పోయి బేగంపేట ట్రాఫిక్లో ఇరికినాం మనం. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఏరియా అంతా. మనం 6:30 వరకు అక్కడికి ఏరుకోవాలా. సో బైక్లో ఇప్పుడు ఇచ్చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ ర్యాపిడోలో వచ్చేసి అయిపోతుంది, లేదా మెట్రోలో వచ్చేసాడు. అసలు అప్పుడే పోయి ఉంటే ఒక 1 అవర్లో అడిగి చేపిస్తుండే సర్వీసింగ్. అసలు చాలాసేపు మాట్లాడారు అనమాట. అసలు ఓవర్ నువ్వు ఏం చేస్తావు అది ఇది అని చెప్పి. సో అన్నీ చెప్పినాం ఇట్లా సార్ ఇట్లా యూట్యూబర్ అది అని చెప్పి చెప్తే లైక్ ఓకే కానీ చూసి జాగ్రత్తగా ఉండదు, అట్లా బండి బాగుంటుంది అని చెప్పి చెప్పారు. యాక్చువల్లీ వాళ్ళు దీన్ని చిన్న బండి అనుకున్నారు అనమాట. దీని సౌండ్ ఎందుకు ఇంతనం వస్తుంది, సైలెన్స్ చేంజ్ చేపిస్తాను అంటే నేను చెప్పిన సార్ ఇట్లా పెద్ద బండి ఇంత సీసీ బండి అని చెప్తే అప్పుడు అర్థం చేసుకున్నాను అనమాట. ఇంకా నేనేమో అనుకున్నా అంటే బండి తీసుకెళ్ళి లోపల పెడతారేమో, ఇక ఇస్తారు 2 మెడల మీదకి వెళ్ళి అనుకున్నా, కానీ ఏం చేయాలి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ లేట్ అయిపోయినాం. వచ్చి మళ్ళీ మాట్లాడేసి పోయింది అనమాట. అసలు దీని పర్ఫార్మెన్స్ చూడు ఎట్లా పోతుంది బండి. ఇది C9 కంటే పవర్ఫుల్ ఉంది గేర్, ఎందుకంటే లాంగ్ RPM కదా. లేచి కూర్చుంటుంది
బండి. సో ఇంతకుముందు ఇట్లనే కొంచెం లేచి కూర్చోగానే కరెక్ట్ ఆ టైంలోనే సార్ వాళ్ళు చూసారు అనమాట. చూసినాకనే ఆ సీన్ అంతా అయింది. అంటే ఒక 1 hour వేస్ట్ అయింది మనకి. అప్పుడు ఈ ట్రాఫిక్ ఎట్లా బగాయించండి అంటే డేంజర్ బగాయించండి. ఇక ఆపేసిన బండి బగాయించడం. ఆడ బుల్లెట్ మీద ఏమో మంచిగా ఆయన కోరుకొని పోతుండు, నేనేమో ఇంతో పోతున్నా. నేను ఏమంటున్నా తెలుసా, ఆడ బుల్లెట్ మీద ఏమో మంచిగా పూర్ని వేసుకొని పోతున్నాను, ఏమో టపాన్ వేసుకొని పోతున్నా అంటున్నా. సూపర్ బైక్ పెట్టుకొని టపాన్ వేసుకొని పోవాల్సి వస్తుంది నేను. ఇది తబలా కొడుతుంది, తబలా అంకుల్ అవతలేదుగా ఆరన్ మీద ఆరన్ కొడుతుండు. చలో గైస్, అది ఎట్లా పోతుందో చూసిర్రా ముంగట. అట్లా ఆటోమేటిక్ వేస్తుంది, ఏం లేపని కూడా లేపుతలేను, అదే లేచి వెళ్ళిపోతుంది. అరే కేటీఎం ఉన్న ఇట్లనే పోతారు. కేటీఎం ఉన్న అట్లా పోతారు అంటే కేటీఎంస్ అట్లా పవర్ఫుల్ ఉంటాయి, కానీ మరీ దీనంత పవర్ఫుల్. మనతోనే రేదా తమ్ముడు? అరే మనోని లెక్కనే కనిపిస్తుంది కదా. వెళ్ళిపోయాడు, ఏడబోతాడు, ఈ రోడ్లో దొరికిపోతాడు. వెళ్ళిపోయిందేమో ఇక్కడ లేదా. ఇట్లా పోతుంది చూసారు, ఆ గేర్ అయితే బటర్ స్మూత్ పడుతున్నాయి మొత్తం. అరే ఆ డ్యూకడు ముంగడ పోతున్నా ఆడ, బండి కంటే ఫాస్ట్ పోతుండు. 390 అని కూడా 250 పోతుంది, అంత ఫాస్ట్. మళ్ళీ పోలీసులు చూడగానే భయం అవుతుంది నాకు, మళ్ళీ ఇక్కడ బండి పట్టుకురా అని. లేవడమే లేట్ లేచిన, లేట్ లేవగానే బండి పట్టుకోరు. ఇక పోతుండేమో 100 చేసి బండి పోయిస్తారు. ఆడేమో సర్వీస్ అంటే టైం అయిపోతుంది. ఎన్ని టాస్కులు ఒకసారి ఒక మనిషికి వస్తే ఎట్లా? అచ్చా అచ్చా, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్ అనమాట. ఇప్పటికే 3-4 కలిసి. లేచిపోతుంది ఓకే అనేది. అరే డ్యూకోడు ఇన్న ఉన్నారా? మనమాని ఫాలో అవుతున్నట్టు ఉంది. అరే నాకు ఎందుకో వంశీ అనిపిస్తుండేది. నాకు వంశీలాగా అనిపిస్తుండే, వంశీ అనుకుంటా. కాదు సౌండ్ వినిపిస్తే బండి పక్కన రాడా అన్న? అదే మళ్ళీ వంశీ ఎందుకు అదే వంశీ అని కూడా అవో బండి నంబర్ వంశీకి నేను అట్లా నేర్పేలా నా బండి.
ఏ వంశీ అగో ఆర్పిఎం కిల్లర్ అగో ఏ దొంగ ఏడిపోతుండు వంశీ 100% వంశీ అరే ఎందుకు ఇట్లా పోతుంది వంశీ 100% వంశీ కాదన్నా వంశీ అయితే నాకు 1000 రూపీస్ కొట్టు వంశీ ఆగపోతే 1000 రూపీస్ ఆహా వీలి ఏడబోతాడు వేరే ట్రాఫిక్ అయిపోయి దొరికేస్తాడు వచ్చా రైట్ అయిపోయింది కదా మొత్తం అరే అగో 100% వంశీ కాదు ఆడా మాట్లాడిపోయినా చూడు కాదు కాదంటూ ఏ వంశీ ఆ బండి మాట్లాడు ఖాళీ ఉంది కదా నా బండి అదే వంశీ అగో అంత క్లియర్ గా అనిపిస్తున్నాయి కళ్ళు ఏడబోతున్నావు నేనే ఫోన్ చేశాను రమ్మని నువ్వు చేసినావా ఏడబోతున్నావు మొత్తం అట్లా పోతున్నావు ఇట్లా కళ్ళు ఇట్లా మొత్తం పామ్లేక పోతున్నావు సో ఇది వంశీ అప్పుడే చెప్పినా నువ్వే అని చెప్పి నాకు డౌట్ వచ్చేసింది అంటే మనం చూసే కావాలని బండి బాగాల్సిండి నా నువ్వు ఏడిపోతున్నావు అసలు ఎప్పుడు ఇదే పని నీకు పిల్లల్ని కలుసుకుంటుండు ఫోటోగ్రాఫర్ అవార్డు అంకుల్ ఎంతమంది పిల్లల్ని కలుసావు ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు అదో ఏమంటుండు అది గుండె నా గోల్స్ హాస్టల్ అంట ఏం గుండె రావాడిది ఆ గుండె బతకాలి ఏడికే ఏడబోతున్నావు కొట్టేస్తుందిగా మన బండి అయ్యా అరే రే 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 ట్రాక్షన్ ఆఫ్ చేయాలి ఊకెళ్ళేసిపోతుంది నేను నిర్మిస్తున్నట్టే పోతుండే అలా ఇంకో పెద్ద బండి అట్లా కొట్టలేము మొత్తం ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలా మొత్తం మనం వెయిట్ పెరిగిపోతాం అనమాట మనకి మళ్ళీ వీల్ ఈవెంట్ ఉంది సో ఇదే అనమాట సర్వీస్ సెంటర్ ఇక ఓడి మనోడు పిలిచిండా ఫోన్ చేసి పురుగుడు ఎట్లుంది కొత్త టీషర్ట్ వేసుకుంది ఎట్లుండే లదాఖ్ ట్రిప్ మళ్ళా సో గైస్ మన ఛానల్లో పోయి మనం వీడియోలు చూడరు మొత్తం లదాఖ్ సీన్స్ అన్ని కనిపిస్తాయి అనమాట క్రేజీ ఉన్నాయి వీడియోలు ఇక మొన్ననే దెబ్బ తాకింది మనం ఏం చేసినావు వంశీ ఎట్లుండే ట్రిప్ ఎట్లుండే అరే ట్రిప్ పక్కన పెట్టు మా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది సింగిల్ నాకు తెలుసు నువ్వు లాస్ట్కి ఇదే అని చెప్పి లదాఖ్ ఎట్లుండే చెప్పని చెప్తున్నాడు వీడు సూపర్ ఉంది పేరు పెట్టిరే ఆల్రెడీ లదాఖ్ అని పేరు మేమేది పెడతాం ఆల్రెడీ పేరు పెట్టినా పేరు తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ్ నీ ప్లాన్ ఏంటి నీ స్కీమ్స్ ఏంటి నీ అప్రోచ్ ఏంటి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా అరే చెప్పరా తెలుగు హిందీ ఇంగ్లీష్ అంట తమిళ రాదంట ఒరియా తమిళ్లోనే మాట్లాడదాం తమిళ రాదంట అసలు తమిళే కాదన్నా
సో అవి మనం చూస్తే అన్న వైర్లన్నీ కట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. అందుకే సెలో టేప్ కొనుక్కొచ్చి పెట్టినాను. ఇప్పుడు ఫస్ట్ సర్వీస్ ఏమేమి చేంజ్ చేస్తారా? వాషర్ బోరింగ్ అన్ని ఫ్రీయా? ఫ్రీ ఉంటుంది. ఫస్ట్ సర్వీస్ అన్న ఫ్రీయా? ఫస్ట్ సర్వీస్ లేబర్ ఫ్రీ, సెకండ్ సర్వీస్ కూడా ఫ్రీయా? సెకండ్ సర్వీస్ లేబర్ ఫ్రీ, థర్డ్ థర్డ్ పెయిడ్. సో అది మనం చూసుకోవచ్చు, 2 సర్వీస్లు ఫ్రీ అనమాట. థర్డ్ సర్వీస్ పెయిడ్. గట్టిగా మాట్లాడు. సర్వీస్ అంటే మీకు మొత్తం సామాన్లు ఇయ్యరు, అందరు సర్వీస్ అనుకుంటే సామాన్లు ఇస్తారు అనుకుంటారు. కాకపోతే మనం స్పేస్కి పే చేసుకోవాలా, వాళ్ళు చేసే లేబర్ మనకు ఫ్రీ ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఇప్పుడు మనము ఇంజన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, తగిన వాచెస్ ఏమైతే ఉంటాయో వాటికి పే చేయాలా. వీళ్ళు చేసినందుకు అది ఫ్రీ ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఫ్రీ సర్వీస్. ఫ్రీ సర్వీస్ అంటే అందరూ ఏమనుకుంటారు తెలుసా? ఇంజన్ ఆయిల్ అంతా మనమే మీరే చేంజ్ చేస్తారు అనుకుంటారు. అట్లా ఉండదు. నా పేరు నరేష్. అయిందా? నాకు రెండుసార్లు అయింది. ఒకసారి అయిందంట. ఇంకోసారి వేసుకుంటావా? ఏమో చెప్తుండు. ఒకసారి వేసుకున్నందుకే వస్తుండంట. సో అక్క మీరు ఈ వీడియో చూస్తే చూడు ఎట్లా చెప్తున్నా మీ గురించి. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది ఒకసారి వేసుకుని వస్తురా అంట. అన్న ఏం చంపుతురా మేము అట్లా చంపగారి పాపం మస్తు కష్టపడుతుంది. బెంటెన్. అరే 10 రాయన్న బెంటెన్ అని. నంబర్ 9515. సో గాయస్ అన్ని నెంబర్ అయితే ఉంది. కేటీఎం షోరూమ్కి వచ్చి నెంబర్ తీసుకొచ్చి అందరు కేటీఎం అంటే అసలు మా కేటీఎం కూర్చుంటుంది. ప్రైమ్ షోరూమ్కి వచ్చి అన్ని నెంబర్ తీసుకొచ్చి రాష్ట్రం కింద. ఓకే 951565. అరే భాస్కర్ కట్టు. అయ్యా అన్న మంచోడు, అన్న నంబర్ దాచిపెట్టాడు. అన్న మంచోడు. కింద మీద ఒప్పు, నరేష్ అన్న కోపు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అట్లా ఊపి కదా అన్న. ఇక్కడ కింద పడ్డది. ఇట్లా జారింది అంతే, నిలబడిన జాగాలనే జారింది బండి. కూర్చుందా పడ్డది బండి. నిల్చున్న చిన్న వాళ్ళు లేరు. జస్ట్ ఇట్లా ఆగినాము. బయట కాలందలే మా అన్న పొట్టి ఉంటాడు అనమాట. కాలందు ఇమ్రాన్ చూడిగా కొంచెం ఇమ్రాన్ పొట్టోడు అంటుంది నిన్ను. అన్నీ వస్తే కాలందలే అన్నాం కదా అని. వెనకాల నువ్వు కూర్చోలే అప్పుడు? వెనకాల నువ్వు కూర్చోలే? కూర్చున్నా. వెనకాల కూర్చుంటే మరి కింది కొంగాలి కదా బండి. ఎట్లా సీట్ హైట్ ఉంది వెనకాలది. సీట్ హైట్ ఉందా? నేను కొట్టేలేను. షాక్ అబ్జర్వ్ హైట్ ఉంది. హైట్స్ అన్నయ్య. నేను 6 feet. సో గైస్ మనం చూసుకుంటే ఇలా మనం స్ట్రీట్ ట్రిపుల్ తీసుకొని సర్వీస్ సెంటర్కి వచ్చినాం. అసలు అనుకోలే ఒక సూపర్ వెహికల్ తీసుకొని సర్వీస్లో పోతామని. ఏడైట్ ఉన్నా ఏమైట్ ఉంది గైస్ చూడరు. షూ వేసుకుని ఆడి హీల్స్ వేసుకుని చూడరు పైన. ఎట్లా నిలబడము? ఒకసారి కాల్ కట్ చేసి అన్నకు ఫోన్ చేయ. ఒకసారి కాల్ కట్ చేయండి. సార్ హాయ్ అప్పుడు హాయ్ గాయ్స్. నా పేరు అదే మీ పేరు నా పేరు రామి. నా పేరు రామంట. సీత ఏది మా సీత వస్తుందేమో. రామ్కి సీత కావాలంట గాయ. సీత ఎవరైనా ఉంటే మెసేజ్ చేయరా. నరేష్ అన్న కూడా నంబర్ చెప్పండి. ఈయన పేరు రామ్, నరేష్. ఆయనకు పెళ్ళి అయిపోయిందంట. ఈయన గాలి ఇంకా అన్నదే మన మ్యారేజ్ కోట్ అంటుంది. అదే ముఖంలో ముఖం పెడితే ఇంత దూరం పెట్టు ఫోన్ మంచిగా. అరే మేము బ్యాక్ కెమెరా చెక్ చేస్తున్నాం ఎట్లా వస్తుంది అది. అన్న ఏం చేసింది తెలుసా వంశీ? ఆగ్రా నుంచి దెబ్బతో వచ్చి నేరెడ్మెట్లు ఉన్నాడు ఒక రూమ్ లా. నేరెడ్మెట్లు ఉండి దెబ్బ మొత్తం ఎట్లయినా చూస్తారు కదా. అప్పుడు ఇప్పుడు తెలిసిపోతుందిలే. చూసిరా నాకు నీ ఫ్యూచర్ కనబడుతుంది సీనా. మళ్ళీ 9 16 16 స్టిచెస్ వచ్చేటప్పుడు. మంచిగా చూసి ఎట్లా బాగా బండి ట్రాఫిక్ ఎట్లా బాగా అంటే ఖాళీ రోడ్ ఎట్లా పోతున్నా ఇమాజిన్ చేసుకోరు మీరు. మొత్తం ఫామ్ లేక పోతుంది. అట్లా పోతే ఎట్లా పోవాలా నువ్వే చెప్పాలా? నువ్వే చెప్పాలి. నేను 2 పైన మీద పోతాను, 1 పైన మీద పోతాను. అరే మన ముంగటిపై అరగా తెలుసు కదా. ఇక మనం చూసుకుంటే ఇది ఫ్రేమ్ స్లైడర్ అనమాట.
దుబాయ్ కాదు, ఫ్రేమ్ స్లైడర్ ఇది దాన్ని. సో ఇది సింగిల్ రాడ్ కనిపిస్తుంది లోపల. సో ఇది వచ్చేసి మనకి 5818 రూపీస్ పడుతుంది. సో ఇది జస్ట్ ముంగ టైర్ దగ్గర 2 బాల్స్ వస్తాయి అటు ఇటు, అదే ఒకటి మధ్య రాడ్. ఇది మనకి 6000 రూపాయల దగ్గర కదా, 6000. ఇది ఫ్రేమ్ స్లైడర్ వస్తాయి, ఇంజన్ దగ్గర వస్తాయి అన్నమాట. ఇంజన్ కవర్. ఎప్పుడన్నా ఒకవేళ బయటకు ఈ రెండు క్యాప్స్ వచ్చేసి 17,400 ఉన్నాయి. మనం చూసుకుంటే ఈ రెండు ఇది ఫైబర్ హార్డ్ మెటీరియల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 17,400. అది వచ్చేసి ముంగడ స్లైడర్ వచ్చేసి 5,800. అంటే 6,000 + 18,000 ఈక్వల్స్ టు 24,000. 24,000 మనం చూసుకుంటే బయటికి ఎక్స్ట్రా సేఫ్టీగా పడుతున్నాయి మనకి 24,000. ఇంకొకటి ఉంది, అదంతా చూద్దాం. సో ఇది అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అనమాట మనకి పెట్రోల్. సో బండి పడితే కింద ఇదే తాకుతుంది ఫస్ట్ కింద. సాలిడ్ ఉంది, ఇదే షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా కొట్టగా కొట్టుకుంటున్నాను. సో చూసిరా గాయస్, నన్ను కొడుతుంది సన్నయాడు. ఎవరు కొట్టారు? తిట్టూరు గాయస్. 14,000 24,000 + 38,000 38,300. ఓకే, 40,000 రూపీస్ ఉంటాయి మనకి పైన ఎక్స్ట్రా ఫిట్టింగ్స్. చూసుకున్నారా? ఆజాబాట గారు ఇంజన్ అంటారా బ్రేక్ ఇంత కాస్ట్ ఉంటే ఎట్లా ఎక్కిస్తారు? సో గాయస్ ఇప్పుడే షోరూమ్కి వచ్చాం అనమాట. సో మనకైతే మొత్తం జాబ్ కార్డ్ అది రాసుకుర్రు. ఇప్పుడు ఏదో సౌండ్ వస్తుందని చెప్పిండి మీ నాన్న. కర్రా సన్నీ కట్ చేస్తుండా? గ్రౌండ్కి పోయిండేమో. సో ఇంతకుముందే పోలీసులు పడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసిన కుక్కపల్లిలో మళ్ళీ పడుతుంది అని చెప్దాం. ఏమంటాడో చూద్దాం. అరే మన కార్ సర్వీసింగ్ ఇస్తాం. అన్నీ యాక్టింగ్లో ఎందుకు మానవా నువ్వు అన్నీ? ఫోన్ చేయి అన్నకు ఒకసారి. అరే 390 ఎప్పుడు ఆయనకి మళ్ళీ పోలీసులు పడుతున్నాను కుక్కపల్లి అని చెప్తాం. ఈసారి కొడతాడు. ఇంతకుముందే వచ్చి పిఎస్కి. సో మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు? నంబర్ తీసుకో. హలో అన్నా, పట్టుకురానా? కుక్కట్పల్లి కాడ పట్టుకురా పోలీసు వాళ్ళు. అన్నా అయ్యా అన్న పెట్టే బండి వాళ్ళ పేరు మీద అన్నా, కుక్కట్పల్లి కాడ పట్టుకురా అన్న. బండి వాళ్ళ పేరు మీద. ఎందుకన్నా? అరే నువ్వు రాగదన్నా, నువ్వు వస్తే వదిలేస్తారు. అరే ఎట్లా అన్నా ఇప్పుడు మళ్ళా బండి? అరే నిజంగా అన్న, ఇగో వీడియో కాల్ చేయ కావాలంటే. అరే నువ్వు చెప్తే నమ్ముతాడంట, నేను చెప్పినందుకు నమ్మలే. బాగుంది, నువ్వు నమ్మక ద్రోహి నాకు, ఆయన కాదు అన్నకి, అందుకే నమ్ముతుంది. ట్రాన్సాక్షన్ చూపియానా? నేను వచ్చి అన్న తీసుకో. హ్యాండ్ క్యాష్ ఇచ్చిన అన్న, నేను చూపించాలా? హ్యాండ్ క్యాష్ పెట్టుకోను, ఎందుకంటే నా జోబులోకి వెళ్ళి జారిపోయి పడిపోతాయి. ఎందుకంటే చప్పలు కొడుతున్నాడా, పడిపోతుంటాయి చేతిలోకి వెళ్ళి. లైట్ భాస్కర్ చాలా ఫాస్ట్ అన్న అర్థమైపోతుంది.